హలో గైస్, అందరికీ వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ అబ్బాయి యూట్యూబ్ ఛానల్ అనమాట. సో గాయస్, ఇదైతే మన ఛానల్ అయితే సెకండ్ ప్రాజెక్ట్ అనమాట. ఈరోజు మనం చేయబోయే ప్రాజెక్ట్ ఏంటంటే ఆటోమేటిక్ ట్రాఫిక్ లైట్ సిస్టమ్. సో గాయస్, దీనికోసం అయితే మనం ఏం చేయాలో చూద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్ మీకు అర్థం విధంగా చెప్తున్నాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. మీకైతే నాతో పాటు మీకు కూడా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఇదైతే కన్ఫర్మ్ అనమాట. సో గైస్, ఇప్పుడైతే మనం ఈ ప్రాజెక్ట్లో అయితే మనం ఏమేమి తీసుకుంటాం, ఫస్ట్ కాంపోనెంట్స్ అనేది అయితే చూద్దాం. గాయస్, ఇప్పుడైతే మనం ఒక ఆర్డినో యూనో అయితే తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఆర్డినోని యూజ్ చేసే కానీ మనం ఇదైతే బిల్డ్ చేయబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక బ్రెడ్ బోర్డ్ అయితే తీసుకుంటున్నాం. బ్రెడ్ బోర్డ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం 3 LEDs తీసుకుంటున్నాం అనమాట. 3 LEDs, రెడ్, ఎల్లో, గ్రీన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం 3 LEDస్కి 3 రెసిస్టర్స్ అయితే మనకి కావాలి. సో 3 రెసిస్టర్స్ అయితే 220 Ohm రెసిస్టర్స్ అయితే నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి కనెక్ట్ చేయడానికి జంపర్ వైర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి USB కేబుల్, మనం సిస్టమ్ నుంచి మనం కోడ్ అప్లోడ్ చేయడం కోసం. సో గైస్, ఇదైతే మన కాంపోనెంట్స్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను రెడ్ ఎల్ఈడిని అయితే ప్లేస్ చేస్తున్నాను అనమాట. ఒకటైతే 3 LEDs గ్రౌండ్ లైన్కి ఇచ్చి, నెక్స్ట్ వచ్చేసి ఆ గ్రౌండ్ లైన్ అయితే నేను గ్రౌండ్కి కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో 3 LEDs ఒక 10 వచ్చి గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎల్లో LED కూడా అలాగే ప్లేస్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ గ్రీన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ 3 గ్రౌండ్ మనం ఒకే లైన్లో కనెక్ట్ చేసాం కదా, ఆ లైన్ నేనేం చేస్తున్నానంటే బ్లాక్ ఒక జంపర్ వైర్ యూజ్ చేసి గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను ఆర్డినోలో. ఇక్కడ మనకి ఆర్డినోలో 3 గ్రౌండ్స్ ఉంటాయి. సో మనం ఒక గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్డినోకి రెసిస్టర్స్ అయితే LEDస్కి రెసిస్టర్స్ అయితే మనం కనెక్ట్ చేయాలన్నమాట. సో 3 LEDస్కి 3 రెసిస్టర్స్ అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను చూడండి. సో లాస్ట్ గ్రీన్ ఎల్ఈడికి అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇప్పుడు 3 వైర్స్ తీసుకొని ఈ 3 LEDs అయితే మనం డిజిటల్ పిన్స్కి అయితే కనెక్ట్ చేయాలి. ఫస్ట్ ఈ 3 LEDస్కి అయితే నేను పిన్ కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం 3 వైర్స్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ పైన డిస్ప్లే చేస్తాను కనెక్షన్స్, అవి దాన్ని బట్టి మీరు కనెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనం రెడ్ LED అయితే మనం డిజిటల్ పిన్ 8కి అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను రెడ్ LEDని. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో LEDని వచ్చేసి నేను D9కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ LEDని అయితే నేను D10కి అయితే కనెక్ట్ చేస్తున్నాను, డిజిటల్ పిన్ 10కి. ఇదైతే కనెక్షన్స్ పూర్తి అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడైతే మనం కోడ్ అయితే అప్లోడ్ చేద్దాం. నేను దీనికి ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి USB కేబుల్ని. ఇప్పుడు ఇదైతే మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసి కోడ్ అయితే అప్లోడ్ చేద్దాం. సో గైస్, ఇప్పుడైతే మనం కోడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాం అనమాట. USB కేబుల్ నేను ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ మనకి ఆ కోడ్ అప్లోడ్ ఆర్డినో IDE సాఫ్ట్వేర్ అయితే మనకి కావాలన్నమాట. ఇదైతే మీరు ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. సో ఇప్పుడు ఇంకొక నిమిషం డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ అంటే బోర్డుని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం USB ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ బోర్డ్ ఉంది కదా, అక్కడ మన బోర్డు ఆర్డినో యూనో కాబట్టి అక్కడ ఆర్డినో యూనో అయితే టైప్ చేసి ఆర్డినో యూనో సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఆర్డినో యూనో అయితే సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కోడ్ని రిమూవ్ చేసి మన కోడ్ని కాపీ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్కి. సో ఇదైతే మన కోడ్ అనమాట. సో ఇప్పుడు ఈ కోడ్ని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే పైన యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ని అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి. సో కోడ్ అయితే అప్లోడ్ అయింది, ఏంటి వర్క్ అవ్వలేదు.
సో గైస్ అప్పుడప్పుడు మనకేంటంటే ఇలాగా అంటే బ్రెడ్ బోర్డ్లో కొన్ని లైన్స్ అనేది వర్క్ అవ్వవు అనమాట మనం యూస్ చేస్తూ ఉంటే. సో ఇప్పుడు చూసారా ఒకటే వెలిగింది. ఓకే గైస్, ఇప్పుడైతే మనకి ఇదైతే వర్క్ అవుతుంది. సో ఇది ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయంటే మనం బ్రెడ్ బోర్డ్ అనేది ఎక్కువ రోజులు యూస్ చేస్తే అలాగే అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ అక్కడే కనెక్ట్ చేస్తున్నాం, రాలేదు. నెక్స్ట్ కొంచెం దగ్గర రాలా. సో అంటే బ్రెడ్ బోర్డ్ లైన్లో కొంతవరకే అది వర్క్ అవుతుంది, కొంతవరకు వర్క్ అవ్వడం లేదు. అందువల్ల అలాగనమాట. మీరు కూడా చూసుకోండి అప్పుడప్పుడు. సో గైస్ ఇప్పుడైతే ఇదైతే మందనమాట. సో ఇప్పుడు నేనేం చేశాను, 2 సెకండ్స్ అయితే రెడ్ గ్రీన్ వచ్చేసి 5 సెకండ్స్ అంటే 5000 మిల్లీ సెకండ్స్, ఎల్లో వచ్చేసి 2 సెకండ్స్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే రెడ్ గ్రీన్ అని 500 మిల్లీ సెకండ్స్, ఇది 200 మిల్లీ సెకండ్స్ అయితే ఎల్లో అయితే నేను సెట్ చేస్తున్నాను అనమాట. చూడండి మీరు ఇప్పుడు చూడండి, అది హాఫ్ సెకండ్, ఇది హాఫ్ సెకండ్, ఇది 200 మిల్లీ సెకండ్స్ అయితే బ్లింక్ అవుతుంది కదా. రెడ్ గ్రీన్ వచ్చేసి హాఫ్ సెకండ్ అనమాట. ఇది వచ్చేసి ఎల్లో వచ్చేసి 200 మిల్లీ సెకండ్స్ అనమాట. సో ఇప్పుడు నేను గ్రీన్ ఒక్కటే 5000 పెడుతున్నా, 5 సెకండ్స్. సో ఇప్పుడు చూడండి, గ్రీన్ ఒకటే 5 వెలుగుతుంది. ఒక నిమిషం చూడండి, గ్రీన్ ఒకటే 5 సెకండ్స్ వెళ్తుందా, తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తుంది అనమాట. సో ఇలాగైతే ఈ ప్రాజెక్ట్ అయితే వర్క్ అవుతుంది. సో గైస్ ఇలాంటి ప్రాజెక్ట్స్ మన ఛానల్లో డైలీ ఏదో ఒకటి అయితే వస్తుందన్నమాట. సో మీకు ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని కూడా అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే ఉంచుకోండి. సో గైస్ నెక్స్ట్ ప్రాజెక్ట్లో అయితే మనమైతే కలుద్దాం.